గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఒక రొటీన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు ఏమేమి పనులు చేసుకుంటా ఏంటి అన్నది అయితే మీ అందరికీ చూపిస్తా, చూసేయండి. ఇగో ఫస్ట్ వీడంటే చూడండి. హాయ్. ఓకేనా? అస్సలు ఫోన్ ఆన్ చేస్తే ఆగే పనే లేదు. లేచిన బయట పని అంతా కంప్లీట్ చేసిన. నేను ఎప్పుడైనా అంతే, బయట పని కంప్లీట్ అయ్యాకే నేను వీడియో ముందుకు వస్తాను. ఎందుకంటే మళ్ళీ వీడియో తీసుకుంటుంటే నాకు పని పెండింగ్ పడుతుందని. ఇంక ఇంట్లో పని అయితే చాలా ఉంది, గిన్నెలు కూడా ఉన్నాయి చాలా. ఇందాక అంత పని చేసినా కూడా నిద్రమత్త అన్నది పోలేదన్నమాట. సో ఇంకో మా అమ్మాయి గారికి తెల్లారలేదు. లేచి మేమిద్దరం బ్రష్ చేసుకుంటుంటే వచ్చి చూసి మళ్ళీ పడుకుంది. ఇంకెన్ని డేస్ గైస్? 2 days తర్వాత పరుగులు తీ ఉరకలు వేయి, పరుగులు తీ ఉరకలు వేయి అనుకుంటే తిరగాలి. ఇంకా నిన్న నైట్ గిన్నెలు కూడా తోమలేదు నేను, అవి కూడా తోముకోవాలి. ఫస్ట్ అయితే ఏం చేయాలి, మనం పొద్దున్న లేగానే ఏం చేస్తాము, కడుపులో అయితే కొంచెం ఛాయ్ వాడేస్తాం అన్నమాట. ఇప్పుడు ఛాయ్ చేసేసుకుంటా నేనైతే. అల్లం ఛాయ్, అది కూడా ఇంకా కూల్గా ఉంటుంది కదా వెదరు. అల్లం ఛాయ్ అయితే వేసుకుంటా. సో మీకు కూడా చూపిస్తా, చూసేయండి. లేస్తావా మేడం? ఇదిగోండి ఆమె బుక్స్, ఇంకా ఆమె బుక్స్కి అట్టాలు వేయాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే సంచిలోవి, ఆ బుక్స్కి అట్టాలు వేయాలి. కారం అవన్నీ సర్దుకోవాలి, పట్టించినవి అన్నీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ఎట్లా చేసి ఇల్లంతా మొన్ననే సర్దిన, అయినా మా ఇల్లు చూసారా ఎలా ఉందో. ఎంత సర్దినా వేస్ట్ అస్సలు. ఒక్క నిజం చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువ నేను గుంజుతా అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంకా అన్నీ మళ్ళీ పైన నీట్గా సర్దేసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది. అంటే ఇంకా పొద్దున్నే లేచి రోజులాగా ఇంకెప్పట్లాగే నైట్ పని అంతా కంప్లీట్ చేసుకొని పొద్దున్నే లేచి మెల్లగా వాళ్ళని పంపించుకోవాలి. సో అంతే. స్టాండ్ కొన్నాను, అసలు వీడియోస్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఉన్న వీడియోసే పెట్టినా కుదరలేదు చేయడానికి. ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తా, చూసేయండి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. రిషి, లెట్స్ గెట్ స్టార్టెడ్ అను. మటన్ పచ్చడి పైన పెడుతుంటే చేయి జారి మొత్తం పడిపోయింది. కనిపిస్తుందా లేదో మీకు? ఇవ్వండి. అయ్యో, ఒక పని చేద్దామంటే ఒక పని అవుతుంది నాకు, అందుకే చిరాకు వస్తుంది. అయితే ఛాయ్ పెట్టుకున్నాం, తర్వాత సంగతి ఏదైనా కూడా. కానీ ఫస్ట్ కొంచెం ఛాయ్ పెట్టేసుకుంటే చేసిస్తా. ఇప్పుడు నా ఛాయ్ అయిపోయిలో మ్యాగీ కావాలి, లేకపోతే నువ్వు ఛాయ్ కూడా తాగనీయుడు. ఇదిగోండి, మళ్ళీ ఇన్ని క్లిప్పులు కొన్నానా, ఇన్ని రబ్బర్లు కొన్నానా. ఇదిగోండి, నెయిల్ కట్టర్ ఏమో మొత్తం ఇరగొట్టేసిండు నా పుత్రరత్నం. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని డేస్ ఉంటాయో చూడాలి ఇక. అసలు ఒక కట్టు తీసుకో మేడం. ఇగో మడత పెట్టుకున్నానా. ఇగో అక్కకి నీకెందుకు రా రిబ్బన్లు. టీ అయితే అయిపోయింది, అది ఉడబోసుకుంటా. వీడికైతే మ్యాగీ చేసేస్తావు, పని అయిపోతుంది. బ్రష్ చేసుకొని వస్తావా అమ్మాయి? బయట కూర్చొని టీ తాగుతున్నా. కింద కూర్చో, అక్కడ కూర్చో, కింద కూర్చో. నేను ఇల్లు దులుపుతా, కూర్చో, ఆడ కూర్చో. కాదు, ఏమో చెప్తున్నావు. ఏం తీయాలి? వీడియోది అంట. వీడియో అంటే నేను తినేటప్పుడు వీడియో తీసుకుంటా కదా, సో వాడు కూడా నన్ను అట్లా వీడియో తీయమ్మా అని అడుగుతున్నాను అనమాట. ఇంకా పని అంతా కంప్లీట్ అయ్యాక వీడియో అయితే ఆన్ చేసిన, ఎందుకంటే మీకు కూడా రొటీన్ అనిపిస్తుంది, ఊడ్చుడు ఇవన్నీ చూపిస్తే, అందుకని చెప్పేసి.
కానీ ఈ డే మొత్తము చాలా సింపుల్‌గా గడిచిపోయింది. ఎందుకనంటే ఎందుకో తెలీదు. అసలేం పని చేయాలనిపించలేదు. ఒక్కొక్కసారి అనిపిస్తది అబ్బా! ఈరోజు ఇంత ఖాళీగున్నా గదా! మంచిగా వీడియోస్ తీసుకుందాము, మంచిగా ఎడిట్ చేసుకుందాము, థంబ్‌నెయిల్ ఇంకొంచెం బెటర్‌గా చేయడానికి ట్రై చేద్దాము అయ్యి ఇయ్యి అనుకుంటా గానీ, ఆ రోజు ఏ పని కాదన్నమాట. బద్ధకం అన్నమాట బేసిక్‌గా మనకి. ఇంక పనంతా అయితే అయిపోయింది. ఇంట్లో పని వరకైతే. మా ఇల్లు ఎంత సర్దినా అంతే గట్లనే ఉంటది. మీరైతే ఏమనుకోవద్దు. ఇంక తర్వాత ఇద్దరికీ మంచిగా స్నానం అయితే పోసేసినంక నా దగ్గర కొంచెం గోరింటాకు ఉండే, అది కూడా నైట్ రుబ్బింది పండుతుందో పండదో అనుకొని అయితే స్టార్ట్ చేసిన. పెట్టుకోవడం కూడా చాలా మందం పెట్టిన, ఎందుకంటే కొంచెం మంచిగా పండుతుంది అని చెప్పేసి. ఇంకా మేము ఆషాఢం రాకముందు గోరింటాకు పెట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా మా పాపకైతే పెట్టేసినాక చూస్తే హ్యాండ్ ఎర్రగైంది. సరేలే పెట్టుకుందాం ఎంత బాగా పండుతుందో అనుకున్నా కానీ అంతేం లేదు. ఎట్లయినా నైట్ రుబ్బింది కాబట్టి కొంచెం డిఫరెంట్ అన్నది తెలిసిపోతుంది. ఇంకా వీడు అన్నం పెట్టమంటే అన్నం పెట్టిన, నైట్ అన్నం ఉంటే అదే ముగ్గురం షేర్ చేసుకొని తింటున్నాము. వండాలంటే ఓపిక లేదని చెప్పేసి తినురా అంటే అస్సలు తినే పనే లేదు. ఇంకెంతసేపు పెరుగు ఉంటే చాలు, పెరుగు తప్ప ఏది వద్దు. ఇంకా అలా పక్కకు వదిలేస్తే వచ్చి అలిగి అట్లా పడుకుంటుండ అన్నమాట. అస్సలు ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు. ఇక పడుకున్న లాస్ట్కి ఇక ఏం చేస్తాడు, ఎంత చేసినా లాభం లేదని చెప్పేసి మంచిగా నిద్ర అయితే పోయిండన్నమాట. ఇక 2-3 అవర్స్ ఖాళీగానే ఉన్నా. అసలు పిల్లల బుక్స్ కట్టాలేస్తా అన్నానా వేయనే లేదు, ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తా అన్నానా చేయనే లేదు. ఎందుకో చేయాలనిపించలేదు. రెస్ట్ తీసుకోబుద్దైంది, రెస్ట్ అయితే తీసుకున్నా అన్నమాట. ఈ మధ్య అసలు సరిగ్గా పనులు ఏవి వీడియోస్ ఇవన్నీ అసలు నిజంగా చెప్తున్నా కదా, నా మైండ్ అన్నది అసలు పని చేయట్లేదు. ఎందుకనంటే ఎంత టైం దొరికినా వీడియోస్ చేయాలనిపించట్లే, పని చేసుకోవాలనిపించలే. నా మైండ్ అంతా యూట్యూబ్ మీద ఉంది గాయస్. ఏంటి ఎప్పుడు పోతుందో యూట్యూబ్. కనీసం ఒక 5,000 సబ్స్క్రైబర్స్ అయినా బాగుండు. ఏంటి లైవ్ చేద్దామా అంటే డైలీ లైవ్ అంటే కుదరట్లే. అంటే లైవ్ చూసిన వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా, డైలీ చేసినా కూడా ఏముందిలే వచ్చింది మాట్లాడింది పోయింది అని అనుకుంటారు. సో అలా కూడా నాకు కొంచెం మైండ్లో పని చేయట్లేదు అన్నమాట. అట్లా కూడా అనుకుంటారు కదా, ఏంటి ఏం వీడియోస్ చేయాలి అసలు, ఎట్లా చేయాలి యూట్యూబ్ని అని చెప్పేసి అలా ఆలోచిస్తూనే 2-3 అవర్స్ అయితే వేస్ట్ చేసిన. ఇంకా ఆకలి బాగా అవుతుందని వెళ్ళి చికెన్ అయితే తెచ్చేసుకొని, ఇంతకుముందు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, అదే ప్రాసెస్లో వండుకొని తినేద్దామని చెప్పేసి తొందరగా అయిపోతుందని ఇంకా అలా అయితే వండేసిన. అట్లాగే మాకు కొంచెం చపాతీలు తినాలనిపించింది, అందుకే కొంచెమే పిండి కలుపుకున్నా. అంటే మనిషికి 2 చపాతీలు వస్తే చాలు అన్నట్టుగా. బియ్యం కూడా కొన్నే అంటే కొన్నే, మీరు చూస్తున్నారుగా అవి మాత్రమే. ఇంకా చపాతీలు రైస్ ఇవన్నీ అయిపోయాయి, కర్రీ ఇవన్నీ అయిపోతాయిలే అని చెప్పేసి నేనేం చేసిన, టీ పెట్టేసుకున్న. పిండి కలిపి పక్కకు పెట్టేసినాక టీ పెట్టేసుకొని ఇల్లంతా ఊడ్చుకునే లోపు టీ అవుతుంది అని చెప్పేసి ఇల్లంతా ఊడ్చుకొని తోమిన గిన్నెలన్నీ సర్దేసుకునే లోపు టీ అయింది. మళ్ళీ టీ అయితే తాగినన్నమాట. పొద్దున్న సాయంత్రం కంపల్సరీ టీ అయితే తాగుతున్నా. ఎందుకో తెలీదు, ఎంత మరుద్దామన్నా మరవలేకపోతున్నా. అందులో ఒకటి హెడ్ఏక్ అన్నది ఒకటి తయారవుతుంది. అది తాగకపోతే ఇంకా నాకు తలనొప్పి ఇంకెక్కువ అయిపోతుంది. ఇంత బాధ ఎందుకు, తాగితే అయిపోతుంది అని కూడా తాగుతున్నా అన్నమాట. ఇక నేను టీ తాగుతుంటే మా పాప ఒకటే డ్యాన్స్ వేస్తుంది. నేను వీడియో తీస్తలేను అనుకుంది, లాస్ట్లో వీడియో తీస్తున్నాను అర్థం కాగానే ఆపేసింది అన్నమాట. ఇట్లుంటే వాళ్ళ ఆటలు వాళ్ళకి వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళకి వాళ్ళే తిట్టుకుంటారు. ఏంటో ఇల్లు అర్థమే కాదన్నమాట. నా డే మొత్తం ఫుడ్తోనే కంప్లీట్ అయింది ఈ డే మాత్రము. ఎందుకనంటే నేను పని అదంతా ఏం చూపించలేదు. ఫుడ్ కూడా ఓన్లీ మార్నింగ్ టీ తాగేసి వాళ్ళకి మ్యాగీ పెట్టేసి ఆఫ్టర్నూన్కి నైట్ రైస్ నైట్ కర్రీ ఉంటే అదే తినేసి ఈవినింగ్కి మాత్రం మేము డిన్నర్కి మాత్రమే వంట చేసుకున్నాం అన్నమాట. మ్యాక్సిమం అట్లనే అవుతుంది. ఎందుకనంటే ఎక్కువ వండేస్తా కదా, కొంచెం మిగిలిపోతే తినేస్తున్నాము, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అస్సలు వేస్ట్ చేయబుద్ది కాదు నాకైతే. ఇంక అట్లనే తినేస్తాం, మా పిల్లలు కూడా తినేస్తారు అన్నమాట. ఇంకా చపాతీ చూడగానే మా వాడికైతే పూనకాలు వస్తాయి, అక్కడ అవుతుంటేనే అడుగుతూ ఉంటాడు. ఇంకా వాడికైతే పెట్టేసిన, చికెన్ అయిపోయింది, చపాతీలు అయిపోయినాయి, రైస్ కూడా పెట్టేసి ఇంకా లాస్ట్కి అయితే తినేసినాం అన్నమాట. ఎందుకో తెలీదు, నిజంగా నాకు మైండ్ అసలు పని చేయట్లేదు గైస్. మీరన్నా చెప్పండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వండి కదా నాకు. ఇలాంటి వీడియోస్ చేయక ఈ వీడియోస్ చేయి, రొటీన్ వీడియోస్ చేస్తూనే ఉన్నా, కుకింగ్ వీడియోస్ చేస్తూనే ఉన్నా, ఇంకేం వీడియోస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్తే నేను నేర్చుకుంటా, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి. సో మన వీడియో అయితే ఎండింగ్కి వచ్చింది. ఈ డే అయితే ఇలా గడిచింది. నెక్స్ట్ ఇంకేం వీడియోస్ వస్తాయి అని అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇలాగే రొటీన్ వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటే మీరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకొంచెం మంచిగా తీయాలనిపిస్తుంది. మ్యాక్సిమం తీయడానికే ట్రై చేస్తున్నా. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. లైవ్స్ కూడా చేద్దామా వద్దన్నది ఒక్కసారి సజెషన్స్ ఇవ్వండి. ఓకేనా, బాయ్ బాయ్.